ఇది నువ్వు నమ్మితే ఇవన్నీ కావాలని నీ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకాలి. కాబట్టి ఈ ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన ఎలాంటి సంతోషం అంటే మహిమాయుక్తమైన సంతోషం. ఇదిగో ప్రజలందరికీ కలుగను మహా సంతోషం. ఇది మహిమాయుక్తమైన సంతోషం. ఇది మనుషులు తీయలేని సంతోషం, రోగాలు ఎత్తి వెళ్ళిపోలేని సంతోషం, ఆర్థిక ఇబ్బందులు తీయలేని సంతోషం. కాబట్టి క్రైస్తవుడు దేవునిని బట్టి సంతోషించాలి. దావీదు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు వాక్యమే మన ఆనందం, ఆత్మరక్షణే మన ఆనందం. యేసయ్య కావాలా, యేసయ్య ఆశీర్వాదాలు కావాలంటే ఈ రోజుల్లో యేసయ్య కంటే యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాల కోసం నిలబడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మనమైతే యేసు కోసం మనం నిలబడదుము గాక.